భగత్ సింగ్ కోట్లాది జనానికి ఇన్స్పిరేషన్. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు. 23 ఏళ్లకే ప్రాణాలు వదిలిన విప్లవ సూర్యుడు. షహీద్ భగత్ సింగ్ గా మాతృభూమిలో కలిసిపోయాడు. కేంద్రం మాత్రం భగత్ సింగ్ అమర వీరుడు కాదంటోంది. రికార్డులు లేవని తేలిగ్గా చెప్పేసింది యూనియన్ హోమ్ మినిస్ట్రీ. భగత్ సింగ్ మనుమడు యాదవేంద్ర సింగ్ సర్కార్పై ఆర్టీఐ చట్టాన్ని ప్రయోగించాడు. భగత్ సింగ్ అమరత్వంపై కేంద్రాన్ని అడిగాడు. సర్కార్ మాత్రం ఎలాంటి రికార్డులు లేవని తేల్చేసింది. రాజ్గురు, సుఖదేవ్ కూడా అమరులు కాదని స్పష్టం చేసింది. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను బ్రిటిష్ సర్కార్ లాహోర్లో ఉరితీసింది. ఇన్కలాబ్ జిందాబాద్! ఇన్కలాబ్ జిందాబాద్! ఇన్కలాబ్ జిందాబాద్! భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో భగత్ సింగ్ నిప్పు కణిక. అణువణువున బ్రిటిష్ వ్యతిరేక భావాలతో రగిలిపోయాడు. సహచరులతో విప్లవ పోరాటాన్ని నడిపాడు. తన గళాన్ని వినిపించేందుకు కోర్టునే వేదికగా చేసుకున్న వీరుడు. కేంద్ర అసెంబ్లీపై బాంబు దాడులతో కలకలం సృష్టించాడు. పారిపోకుండా పోలీసులకు లొంగిపోయిన ధైర్యశాలి. శాండర్స్ మర్డర్ కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు ఉరిశిక్ష విధించింది. అయినా చలించలేదు. దేశం కోసం ప్రాణాలిస్తున్నామన్న తృప్తితో ఉరికంభం ఎక్కారు. అవునన్నా కాదన్నా భగత్ సింగ్ ఓ విప్లవం, ఓ ఉత్తేజం. ప్రభుత్వం అమరుడు కాదన్నా దేశం గుండెలో అమరుడిగా నిలిచిపోయాడు. జై హింద్, షహీద్ భగత్ సింగ్.